अस्सलाम वालेकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 3 जमादिल अव्वल है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अबू हुरैरा रज़ियल्लाहु ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, मुनाफिक की मिसाल ऐसी है जैसे सनोबर का दरख्त जब गिरता है तो जड़ से ही उखेड़ कर फेंक दिया जाता है। और अब सुर्खियां। अमरावती को ही सदर मुकाम बनाने के फैसले पर स्टे। अदालत टाउन प्लानर नहीं है। सुप्रीम कोर्ट ने किया हाई कोर्ट के फैसले पर रिमार्क। वजीर आला जगन ने किसानों के खातों में जमा की भारी रकम। इनपुट सब्सिडी और सूद की रकम की हुई अदायगियां। चिट फंड कंपनियों में बेकायदगियों का लगा पता। कवायद की खिलाफ वर्जी करने वाले चिट फंड कंपनियों को जारी होगी नोटिसें। केजरीवाल पर तबलीगी जमात को बदनाम करने का इल्जाम। शाहीन बाग में असद अवैसी ने किया खिताब। और अब तफसील। अमरावती को ही आंध्र प्रदेश का सदर मुकाम बनाने के हाईकोर्ट के फैसले पर सुप्रीम कोर्ट ने आज स्टे जारी किया है। सुप्रीम कोर्ट ने अपने रिमार्क में कहा कि अदालतें टाउन प्लानर की तरह काम नहीं कर सकती। मार्च में आंध्र प्रदेश हाईकोर्ट ने 1 महीने के अंदर अमरावती को सदर मुकाम बनाने के लिए रियासती हुकूमत को हिदायत जारी की थी। हाईकोर्ट के फैसले को जगन हुकूमत ने सुप्रीम कोर्ट में चैलेंज किया था। जस्टिस के.एम. जोसेफ और बी.वी. नागरथना पर मुश्तमिल बेंच ने हाईकोर्ट के फैसले पर स्टे जारी किया। जगनमोहन रेड्डी हुकूमत ने मंसूबा तैयार कर रखा है कि आंध्र प्रदेश की गैर मरकूज तरक्की के लिए 3 सुदूर मुकाम तश्कील दी जाएंगी। मंसूबे के तहत विशाखापट्टनम को एग्जीक्यूटिव, अमरावती को लेजिस्लेटिव और कर्नूल को जुडिशियल सदर मुकाम बनाया जाएगा। బేసిక్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఇటీవలనే రిటైర్ అయినటువంటి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గారు వాదనలు వినిపించారు. ఆయన ప్రత్యేకంగా తీసుకున్నటువంటి స్టాండ్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదని ఏ విధంగా చెప్పగలుగుతుంది. తర్వాత వాళ్ళు విధించినటువంటి ఏవైతే ఆ 7 షరతులు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్స్ ఉన్నాయో అవన్నీ వితిన్ 1 మంత్లోగా కంప్లై చేయాలని చెప్పినటువంటి దాని మీద చాలా గట్టిగా ఆయన ప్రార్థించారు. అప్పుడు జస్టిస్ నాగరత్న గారు అసలు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ 1 మంత్లో ఈ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి హౌ కెన్ హైకోర్ట్ కెన్ గివ్ దట్ కైండ్ ఆఫ్ డైరెక్షన్స్ టు ఏ గవర్నమెంట్. హైకోర్టుకు ఏమైనా ఒక టౌన్ ప్లానర్, ఇప్పుడు రోడ్లు వేయాలి, డ్రైనేజ్ వేయాలి, ఇవన్నీ కూడా 1 నెలలో కావాలి. తర్వాత అమరావతి యొక్క ఈ టౌన్ సిటీని డెవలప్ చేయాలి, దాని మీద టైం బౌండ్గా మీరు ఏ విధంగా విధించగలరు. సో ఇదంతా కూడా హైకోర్టు పరిధిలోకి రాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు కలిసి ఆ యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించి దాన్ని తీసుకుంటారు. కానీ హైకోర్టు హ్యాస్ స్టెప్డ్ లిటిల్ ఫార్వర్డ్ బియాండ్ ఇట్స్ పర్వ్యూ అండ్ ఇది చేసిందని చెప్పేసి చాలా తీవ్రమైన కామెంట్స్ చేశారండి. తర్వాత ఇంకా మరిన్ని విషయాల గురించి కూడా చాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కేకే వేణుగోపాల్ గారు చాలా పటిష్టంగా వాదనలు వినిపించారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వము ఒక సావరిన్ ప్రభుత్వము ఏర్పడేటువంటి ప్రభుత్వాన్ని హైకోర్టులు ఏ విధంగా నిర్దేశించగలవు, ఏ విధంగా నియంత్రించగలవు. ఇప్పుడు రాజధానులు ఎక్కడ పెట్టాలి అనే విషయంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఎక్కడ అమరావతి అన్నటువంటి అంశం ఎక్కడా లేదు. आंध्र प्रदेश हुकूमत के मुशीर सज्जला रामकृष्ण रेड्डी ने सुप्रीम कोर्ट के फैसले का खैर मकदम किया। उन्होंने कहा कि चंद्रबाबू ने 3 सदर मुकाम की तश्कील के लिए जो रुकावटें पैदा की थी उसे सुप्रीम कोर्ट ने दूर कर दिया है। ఏకైక రాజధాని ఉండాలి, ఒకటే సెంటర్ అభివృద్ధి చెందాలి అని ఒకరి విధానం అయితే దానికి ప్రజామోదం ఉంటే అది గత ఎన్నికల్లో వ్యక్తమయ్యేది. 2019 ఎన్నికలు అది అక్కడే కాలేదు. ఎక్కడైతే ఆ ఏపీ సెంటర్ అంటాము, కేంద్ర బిందువు అమరావతి పెట్టిన దగ్గరే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకే రాజధాని అమరావతి అని చెప్పి దాని మీదనే రాష్ట్రంలోని వనరులన్నీ కూడా, ఆర్థిక వనరులన్నీ దాని మీదనే పెట్టి అక్కడ ఉన్న రైతుల పొట్ట కూడా కొట్టి వాళ్లకు లేనిపోని భ్రమలు కల్పించి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా చేశాడు. కాబట్టే 19 ఎన్నికల్లో ఆయన ఆ ప్రాంతంలోనే ఆ ప్రదేశంలో కూడా రిజెక్ట్ చేశారు.
తన కొడుకే అక్కడ నిలబడినప్పుడు అక్కడ ఒకటి తెలిసింది, కేంద్రీకృత అభివృద్ధి లేదా రాష్ట్రం మోయలేని బరువు పెట్టి అరచేతిలో వైకుంఠం చూపించి వర్చువల్ డ్రాయింగ్స్తోనో గ్రాఫిక్స్తోనో ప్రజలను మభ్యపెట్టలేవు, దానికి ప్రజల ఆమోదం లేదనేది ఆ రోజు తెలిసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నిర్ణయం తీసుకొని 3 ప్రాంతాలకు సమన్వయం చేయాలని తలపెట్టి చట్టం చేసినప్పుడు దాని తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రజలందరూ వికేంద్రీకరణకు అనుగుణంగాను జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడినారని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటిలో పోయింది. దీన్ని అడ్డం కొట్టాలని సాంకేతికపరమైన ఇవి చూపో వ్యవస్థల్లో చొరబడో ఏదో ఒక రకంగా చేయాలనుకునే కుట్రలు ఈరోజు సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. ఒక గట్టి మొటికాయ లాంటిదని మేము భావిస్తాం. वज़ीर आला जगनमोहन रेड्डी आज किसानों की स्कीम से मुतालिक भारी रकम को उनके खातों में जमा करवाई है। वज़ीर आला जगनमोहन रेड्डी ने किसानों की इनपुट सब्सिडी और सिफर शरह सूद स्कीमात के तहत 200 करोड़ रुपए की रकम किसानों के खातों में रास्त तौर पर जमा करवाई। वज़ीर आला जगनमोहन रेड्डी रबी सीजन 2020 और 2021 की वायसल सिफर शरह सूद स्कीम के तहत और खरीफ सीजन 2021 के लिए रकम जमा करवाई है। इसके अलावा 2022 में खरीफ सीजन के दौरान मुख्तलिफ फसलों को होने वाले नुकसानात की पाबजाई के लिए इनपुट सब्सिडी की रकम जमा करवाई। तकनीक की खराबी के बायस जिनके खातों में साबिक में जमा नहीं हुई उनके खातों में भी रकम जमा करवाई गई है। इस मौके पर वज़ीर आला जगनमोहन रेड्डी ने कहा कि साबिक तेलुगुदेशम हुकूमत ने किसानों के साथ इस्तेहसाल किया। గతంలో మనం గమనించినట్లుగా అయితే అప్పట్లో 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ కూడా రైతులకు అందరికీ కూడా మాఫీ చేస్తామని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం తిరిగి ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి అయితేనే అని రకరకాలుగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఎన్నికల వేళ చివరికి మోసం చేసి ఆయన కట్టడు తొలి సంతకంతో మాఫీ చేస్తాను అని ఆయన చెప్పడంతో అప్పుల మీద వడ్డీలు, వడ్డీల మీద చక్కెర వడ్డీలు తడిసి మోపుడై రైతుల రుణభారం రెట్టింపైన పరిస్థితులు మనకు అందరికీ కూడా కనిపించాయి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేసే పరిస్థితిలోకి మన కళ్ళ ముందరనే బ్యాంకుల్లో రోజు పేపర్లలో నోటీసులు కూడా వచ్చి బ్యాంకు వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చి వేలం వేస్తూ ఉన్న పరిస్థితులు కూడా కనిపించాయి. చివరికి ఇంత చేసిన తర్వాత ఆ 5 సంవత్సరాలలో కలిపి ఈ పెద్ద మనిషి ఎంత ఇచ్చాడు అని అంటే కేవలం 15,000 కోట్ల రూపాయలు. అంతదాకా సున్నా వడ్డీ పథకం రైతులకు అందుబాటులో ఉంటే ఆ సున్నా వడ్డీ అనే పథకాన్ని పూర్తిగా ఈయన ఎత్తేసి సున్నా వడ్డీ అన్న పథకం రైతులకు కట్టకుండా చివరికి రైతులకు వడ్డీల మీద వడ్డీలు కట్టుకునే పరిస్థితి రైతులకు వస్తే రైతు భరోసా అనే ఈ ఒక్క పథకం ద్వారా ఈ 3 సంవత్సరాల కాలంలో రైతు భరోసా సాయం కింద మన ప్రభుత్వం ఇచ్చింది అక్షరాల 25,971 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా ఇవ్వడం జరిగింది. ఇక సున్నా వడ్డీకి సంబంధించి బాబు ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఒక్కసారి గమనించినట్లయితే మొత్తంగా 1,180 కోట్ల రూపాయల పంట రుణాల మీద వడ్డీ రాయితీ సొమ్మును గత ప్రభుత్వం హయాంలో బకాయిలు పెట్టిన పరిస్థితులు. అటువంటిది మనం వచ్చిన తర్వాత బ్యాంకు వాళ్ళంతా కూడా గగ్గోలు పెట్టే పరిస్థితిలో కనిపించిన పరిస్థితి. రైతులే కాదు బ్యాంకు వాళ్ళు కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితిని పూర్తిగా కూడా మారుస్తూ గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం మనమే పూర్తిగా ఇస్తూ 73,88,000 మంది రైతన్నలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు మనం సున్నా వడ్డీ కింద ఇచ్చిన సొమ్ము అక్షరాల 18,34,55,00,000 రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. ఇది రైతన్నల మీద వ్యవసాయం మీద గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య ఎంత తేడా ఉందో గమనించమని చెప్పి वज़ीर आला जगनमोहन रेड्डी 30 नवंबर को अन्नामया जिले का दौरा करेंगे। वज़ीर आला जगनमोहन रेड्डी के अन्नामया जिले के दौरे की तैयारियां की जा रही हैं। नायब वज़ीर आला नारायणस्वामी ने और दूसरों ने भी मदनपल्ली बी कॉलेज ग्राउंड में वज़ीर आला जगन की आमद और जलसे आम की तैयारियों का जायजा लिया।
आंध्र प्रदेश में चिट फंड कंपनियों की बेकायदगियों और कवायद की खिलाफ वर्जियों के खिलाफ रजिस्ट्रेशन एंड स्टाम्प डिपार्टमेंट मुतहरिक हो गया है। चिट फंड कंपनियों में बेकायदगियों और गैर मजाज तिजारती सरगर्मियों के खिलाफ महकमे स्टाम्प रजिस्ट्रेशन नोटिस जारी करेगा। इस सिलसिले में आंध्र प्रदेश की 12 चिट फंड कंपनियों की तनखी की गई, जिसमें से वो बेकायदगियों के मुर्तकब पाए गए। स्टैंप और रजिस्ट्रेशन महकमे के आईजी रामकृष्णा ने अवाम को मशवरा दिया है कि मुसल्लिमा और कवायद की पासदारी करने वाले चिट फंड कंपनियों में हिस्सा लें। रामकृष्णा ने मार्गदर्शी चिट फंड की बेकायदगियों के बारे में भी बताया। కానీ మార్గదర్శిలో వీ ఫేస్డ్ క్యూరియస్ ఇష్యూస్. ఫర్ అవర్ సర్ప్రైజ్ ఈ బ్రాంచ్ మేనేజర్స్ ఆర్ ఈ ఫోర్మ్యాన్స్కి ఎటువంటి పవర్స్ కూడా లేవు. వారికి చెక్ పవర్ లేదు, వారికి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తెలీదు, ఆ బ్యాంకులో ట్రాన్స్ఫర్ అవుతున్న అమౌంట్స్ తెలీదు, వాళ్ళు సెక్యూరిటీ కోసం మెయింటైన్ చేయాల్సిన సెకండ్ అకౌంట్ డీటెయిల్స్ తెలీదు, ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తెలీదు. ఏది అడిగినా మాకు తెలీదు, లేదు, లేకపోతే హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి, ప్రతిదానికి హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి, అక్కడి నుంచి తీసుకురావాలి అంటుంది. ఫోర్మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కండక్ట్ ఆఫ్ ది చిట్ బిజినెస్. వెన్ హీ హిమ్సెల్ఫ్ డజంట్ నో ది ఇన్ఫర్మేషన్, there is a serious problems. There is no cooperation from them because they don't have any information. So దీనివల్ల మాకు ఆల్మోస్ట్ 3 days ఇన్స్పెక్షన్ చేయడానికి టైం పట్టింది. ఆ 3 daysలో కూడా వీ కుడ్ నాట్ గ్యాదర్ ది మేజర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఎటువంటి ఎవిడెన్స్ వారు మంత్లీ పే చేస్తున్నట్టుగా మాకు సబ్మిట్ చేయలేకపోయారు. దెర్ ఇస్ నో ఎవిడెన్స్ దే కుడ్ షో. అన్నిటికీ ఒక అకౌంట్ చూపిస్తున్నారు, 1 అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు ప్రతిదానికి. కొత్త చిట్ ఫండ్కి, పాత చిట్ ఫండ్కి, వారికి వచ్చిన ప్రైజ్డ్ సబ్స్క్రిప్షన్కి, ఎవ్రీ దానికి ఒకే అకౌంట్ చూపించి వాళ్ళకి వచ్చిన కమిషన్కి అన్నీ దాంట్లోనే ఉన్నాయని చెప్తున్నారు. సో దీనివల్ల ఒక హాచ్ పాచ్గా అకౌంట్ మెయింటైన్ చేసి వితౌట్ ఎనీ క్లారిటీ ఏది అడిగినా కూడా ఈ అకౌంట్లోనే ఉంది. బట్ హౌ వీ కెన్ డిసర్న్? ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ఫోర్మ్యాన్ ఫర్ ఈచ్ చిట్ టికెట్కి పే చేసి దాని ఇన్ఫర్మేషన్ను మినిట్స్లో రికార్డ్ చేయాల్సిన అవసరం, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఈజ్ దేర్ విత్ ది ఫోర్మ్యాన్ అండ్ ది కంపెనీ. దే ఫెయిల్ టు డిశ్చార్జ్ దట్ రెస్పాన్సిబిలిటీ. మనం ఏమనుకోవాల్సి ఉంటుందంటే ఫ్యూచర్కి, అంటే కొత్తగా వచ్చే చిట్ పే చేసే వాళ్ళ అమౌంట్ దీనికోసం వాడుతున్నారేమోననే మనకు అనుమానాలు కూడా మనకి ఆటోమేటిక్గా వస్తాయి. वायएसआर कांग्रेस पार्टी अखिलती सेल के सदर एमएलए हफीज खान ने करनूल के मुख्तलिफ मकामात का दौरा करके अवामी मसाइल की समाअत की और जगन हुकूमत की फलाही स्कीमात पर अमल आवरी के बारे में अवाम से मालूमात हासिल की। उन्होंने पेंशन न मिलने वाले अफराद की तफसीलात भी हासिल की और उन्हें भी पेंशन दिलाने का वादा किया। विजयवाड़ा में ज्योतिराव फूले की बरसी के मौके पर उन्हें खिराज पेश किया गया। इस मौके पर मुनाकिदा तकरीब में अरकान असेंबली, कलेक्टर्स और दूसरों ने शिरकत की। मल्ला दिविशन ने कहा कि वजीर आला जगन मोहन रेड्डी अपने फलाही स्कीमात के जरिए पसमानदा और पिछड़े तबकात की बहबूद के लिए काम कर रहे हैं, जिससे ज्योतिराव फूले के ख्वाबों को पूरा किया जा रहा है। तेलंगाना के वजीर आला केसीआर ने आज यादाद्री थर्मल पावर प्लांट का फिजाई मुआयना किया। हुकूमत इस प्रोजेक्ट की तामीर पर खुसूसी तवज्जो दे रही है। रियासत में बिजली की किल्लत को दूर करने के लिए ये प्रोजेक्ट अहम रोल अदा कर सकता है। ये जनूबी हिंद का दूसरा बिजली प्लांट है जिस पर 2599 करोड़ का खर्च आ रहा है। मरहले तौर पर इसकी तकमील होगी। तेलंगाना के वजीर मल्ला रेड्डी और उनके 10 अफराद आज इनकम टैक्स अहदेदारों के रूबरू पेश हुए। इनकम टैक्स मामले में मल्ला रेड्डी और उनके अफराद खानदान से पूछताछ हो रही है। इनकम टैक्स अहदेदारों ने मल्ला रेड्डी से पूछताछ से पहले मल्ला रेड्डी और उनके अफराद खानदान के तिजारती इदारों, तालीमी इदारों की 2 दिनों तक तलाशी ली थी। तलाशी और धावों के दौरान करोड़ों रुपये को जब्त किया गया था। महकमे इनकम टैक्स ने मल्ला रेड्डी के अलावा दूसरे 16 अफराद के नाम नोटिस जारी करते हुए उन्हें हाजिर होने की हिदायत दी थी।
तेलंगाना हाईकोर्ट ने बीजेपी के सदर बंडी संजय को भैंसा में मशरूत तौर पर यात्रा और जलसे आम करने की इजाजत दे दी है। पुलिस की जानिब से जलसे और यात्रा की इजाजत न देने पर बीजेपी हाईकोर्ट से रुजू हुई थी। अदालत ने 3 से 5 बजे शाम जलसे करने और जलसे में 3000 अफराद तक की शिरकत की इजाजत दी। इश्तियाल अंगेज तकरीर न करने और यात्रा में 500 अफराद की शिरकत करने और यात्रा में लाठी वगैरह न रखने की हिदायत दी है। मजलिस के सदर असदुद्दीन अवैसी ने दिल्ली के वजीर आला अरविंद केजरीवाल की पॉलिसियों पर तनकीद की। उन्होंने कोविड के दौर में तबलीगी जमात को जिम्मेदार ठहराने के केजरीवाल के इक़दामात की मजम्मत की। असद अवैसी दिल्ली के शाहीन बाग में इंतखाबी जलसे से खिताब कर रहे थे। दिल्ली म्यूनिसिपल कॉरपोरेशन के इलेक्शन में मजलिस भी हिस्सा ले रही है। जब उसका नेता धोखा देता है तो उसका छोटा भी धोखा देगा, तो ये दोनों मिलकर धोखा दिए हैं। मेरी इज्जतदार मां और बहनों, आप जानते हैं कि जब कोविड की पहली वेव चल रही थी तो उस वक्त ये पहला शख्स था पूरे भारत में जिसने अपनी नफरत की वजह से, अपने जहनी छोटेपन की वजह से, ये पहला शख्स था जिसने कोविड फैलने की जिम्मेदारी मुसलमानों पर डाल दी। सारी दुनिया में कोविड फैला, चाइना से शुरू हुआ, पूरे दुनिया के मुल्कों में फैला, मगर ये वाहिद केजरीवाल था जिसने कोविड फैलने की जिम्मेदारी सुपर स्प्रेडर मुसलमानों पर डाल दी और कहा कि तबलीगी जमात जिम्मेदार है। आपको याद होगा कि दिल्ली हुकूमत की तरफ से एक लिस्ट आती थी कि कितने लोगों को कोविड हुआ, कितने डिस्चार्ज हुए, कितने टेस्ट हुए, तो उसके बाजू लिखा जाता था तबलीगी जमात सुपर स्प्रेडर। आप बताइए इसकी जहनियत क्या है इस मुख्यमंत्री की कि बैठकर मुसलमानों को बदनाम किया तबलीगी जमात का नाम लेकर। अगर आज भी कोई ये कहता है कि केजरीवाल सेकुलर है तो पूछो उस सेकुलर आदमी से कि कोविड के जमाने में तबलीगी जमात को क्यों इल्जाम लगाया। कोर्ट में मुकदमा गया और कोर्ट ने केजरीवाल के पूरे इल्जामात को झूठा साबित किया। रामपुर के ज़िमनी इलेक्शन के सिलसिले में मुनक़िदा इंतखाबी जलसे से खिताब करते हुए आजम खान ने बीजेपी पर तनकीद की। उन्होंने इंकशाफ किया कि योगी हुकूमत ने उनकी एमएलए की रुकनियत और वोट के हक से महरूम करने के लिए निहायत ही तेजी से काम किया। उन्होंने रामपुर से समाजवादी पार्टी के उम्मीदवार आसिम रजा खान को कामयाब बनाने की अपील की। मेरी ये हैसियत नहीं होती जिसकी कोई गलतफहमी नहीं है मुझे, तो 24 घंटे नहीं बल्कि 24 मिनट के अंदर मेरी मेंबरशिप खारिज करके इलेक्शन कमीशन नए चुनाव का ऐलान नहीं कर देता। 5 बजे अदालत का हुक्म होता है और इस जुर्म की सबसे बड़ी सजा जो कि 3 बरस की थी, अगर ये 30 बरस की भी होती तो ये सजा शायद मुझे दी जाती। वो सजा दी गई और 5:10 पर इलेक्शन कमीशन ने ऐलान कर दिया कि रामपुर में इलेक्शन होगा। और रातों रात उत्तर प्रदेश विधानसभा के स्पीकर ने विधानसभा 37 नहीं बल्कि हड़बड़ाहट में विधानसभा 38 की सीट को वैकेंट डिक्लेयर कर दिया और अगले दिन चुनाव की तैयारियां शुरू हो गई। इतनी जल्दी है मेरी बर्बादी की। भारत जोड़ो यात्रा मध्य प्रदेश के इंदौर में जारी है। राहुल गांधी के इंदौर में भारत यात्रा के दौरान अवामी मसाइल की समाअत की। भारत जोड़ो यात्रा की सताइश करते हुए कांग्रेस के सदर मल्लिकार्जुन खड़गे ने कहा कि राहुल गांधी अपनी यात्रा के दौरान मोदी हुकूमत की नाकामियों और अवाम दुश्मन पॉलिसियों को उजागर कर रहे हैं।
इलाकों में डिफरेंसेस आ रहे हैं, रिलीजन में, पंथ में, जाति में, भाषा के नाम पे, सबके नाम से डिवीजन हो रहा है। तो इसको जोड़ने के लिए ये काम चल रहा है, सिर्फ इलेक्शन के लिए नहीं। इसका इम्पैक्ट क्या देखते हैं आप? इम्पैक्ट तो हम देख रहे हैं, आप भी देख रहे होंगे कि आपके पास तो अब एंटर हो गए और सिटी में चल रहे हों, लोग कैसा जुड़ रहे हैं, सभी लोग जुड़ रहे हैं, एमएलए जुड़ रहे हैं, एमपी जुड़ रहे हैं, व्यापारी जुड़ रहा है, छोटा मोटा व्यापारी जुड़ रहा है, किसान जुड़ रहा है, स्त्रियां जुड़ रही है, सभी लोग जुड़ रहे हैं। तो इसका इम्पैक्ट लोगों के ऊपर हुआ है। इसीलिए तो आप देखे होंगे कि महू में यानी अम्बेडकर नगर में इतनी भीड़ आई थी और लोग शांत रीति से सुन रहे थे, और राहुल जी एक एक करके अपने विचार जब लोगों के सामने रखते थे तो लोग उसको उतना ही ठीक ढंग से रिस्पांस देते थे। अमरावती को ही सदर मुकाम बनाने के फैसले पर स्टे, अदालतें टाउन प्लानर नहीं है, सुप्रीम कोर्ट ने किया हाई कोर्ट के फैसले पर रिमार्क। वजीर आला जगन ने किसानों के खातों में जमा की भारी रकम, इनपुट सब्सिडी और सूद की रकम की हुई अदायगियां। चिटफंड कंपनियों में बेकायदगियों का लगा पता, कवायद की खिलाफ वर्जी करने वाले चिटफंड कंपनियों को जारी होगी नोटिसें। केजरीवाल पर तबलीगी जमात को बदनाम करने का इल्जाम, शाहीन बाग में असद अवैसी ने किया खिताब। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।